హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మీకు చిక్కుడుగాయల కర్రీ చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళ చెట్లకు కాసినవి, ఎటువంటి మందులు వాడకుండా ఆర్గానిక్గా కాసినటువంటి చిక్కుడుగాయలు అనమాట. గింజలు చూసారా ఎన్ని ఉన్నాయో. మాకు ఇక్కడ చెన్నైలో ఇలాంటి చిక్కుడుగాయలు దొరకవండి. చిక్కుడుగాయలు దొరికినా కానీ వాటిలో గింజలు ఉండవు, ఓన్లీ తొక్కలు మాత్రమే ఉంటాయి. మాకేమో గింజలున్న చిక్కుడుకాయలు అంటే ఇష్టం, అందుకనే ఊరు నుండి వచ్చేటప్పుడు ఆ చిక్కుడుకాయలు తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా కర్రీ చేస్తున్నాను. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను ఇవాళ. ఇంకా ఒక గిన్నె తీసుకొని ముందుగా చిక్కుడుకాయలన్నీ కోసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంతమంది టమాటాలు వేసి వండుకుంటారండి. టమాటాలు వేస్తే నాకు ఇష్టం ఉండదు. ఇలా టమాటాలు లేకుండా వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మనం కోసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని వీటి మీద కొంచెం ఉప్పు, పసుపు వేసి ఆ పచ్చి వాసన పోయేటట్టు ఉడకనివ్వాలి. పచ్చి వాసన పోయే వరకు ఉడకనివ్వాలన్నమాట. చూసారా, గింజలు రెడ్గా వైట్గా ఎంత బాగున్నాయో. ఇప్పుడు నాకు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ ఆ కూర నేను తిన్న టేస్ట్ నాకు తెలుస్తుంది. నిజంగా అండి, చాలా బాగుంటుంది. టమాటాలు వేస్తే పుల్లగా ఉంటుంది కదా. టమాటాలు వాడకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టేసి వండుకోవాలన్నమాట. సహజంగా మా ఇళ్లల్లో ఏంటంటే చిక్కుడుగాయ అంటే నార్మల్గా ఇలాగే వండుతారు, టమాటా వేసి వండరు, చాలా తక్కువ. నేనైతే అసలు వేయను టమాటా. ఎవరైనా సరే టమాటాలు వేసి వండే వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి అండి, మీకు బాగా నచ్చుతుంది చిక్కుడుకాయ కూర. ఓకేనా? ఇంక ఇలా పచ్చి వాసన పోయి ఉడికేంతవరకు ఇట్లా మధ్యలో కలుపుకుంటూ వండుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మన కారంకు తగినంత, మనం ఎంత తినగలిగితే అంత కారం వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మళ్ళీ కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుతారు ఫ్రెండ్స్. నాకైతే ఇలాగే నచ్చుతుంది. ఇలా కొంచెం ఇలా కారంతో 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో వాటర్ పోసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఉడికించడమే. దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ పొడులు కానీ వేయకుండా ఇలా సింపుల్గా వండుకొని చూడండి, ఎంత బాగుంటుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు చూసారు కదా, చూస్తుంటేనే ఇప్పుడు చూస్తున్నా కూడా వండుకొని తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఇలా ఏమీ వేయకుండా చాలా సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకొని ఇంకా సర్వ్ చేసుకొని తింటమేనమాట. ఓకేనా? ఇలా వండుకున్న తర్వాత వేడి అన్నం పెట్టుకొని అందులో ఈ కూర కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ముద్దకి ఒక 5-6 గింజలు వస్తుంటే ఎంత బాగుంటుందో, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మాకు చెన్నైలో దొరకవు కాబట్టి నేను మా అమ్మ వాళ్ళ చెట్లకు కాసినవని ఊరు నుండి తెచ్చుకొని ఇంకా ఇలా వండుకున్నాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కదండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.